కలియుగంలో కేవలం నామస్మరణ ద్వారా మనం సకల శుభాలను పొందవచ్చు. సప్త చిరంజీవులు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ప్రతినిత్యం మనం స్మరించడం ద్వారా, వాళ్ళ నామం పలకడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఇంతకీ సప్త చిరంజీవులు అంటే ఎవరు? మనకి సప్త అంటే 7, చిరంజీవులు అంటే చిరకాలం జీవించి ఉండేటువంటి వాళ్ళు, అంటే ఎప్పటికీ జీవించి ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు 7 ఉన్నారు. సప్త చిరంజీవులు ఎప్పటికీ జీవంతో ఉండేటువంటి వాళ్ళు, బ్రతికుండేటువంటి వాళ్ళు 7 సప్త చిరంజీవులు అంటారు. ఆ 7 ఎవరు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ 7 మనం ప్రతినిత్యం స్మరించడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందవచ్చు. 1 అశ్వత్థామ, 2 బలిచక్రవర్తి, 3 వ్యాసమహర్షి, 4 హనుమంతుడు, 5 విభీషణుడు, 6 కృపాచార్యుడు, 7 పరశురాముడు. ఈ 7 సప్త చిరంజీవులు అంటారు. వీరిని ప్రతిరోజు స్మరిద్దాం, వారి ఆశీర్వాదాన్ని పొందుదాం.